అందరూ బాగున్నారండి. అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే మునగాకు పొడిని తయారు చేద్దామండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుంటూ దీని బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాము. దీనికోసం ఒక కడాయిలో ఆయిల్ ఏం లేకుండా 1 గంట పచ్చెనగబ్యాళ్ళు వేసి లైట్‌గా దోరగా వేపుకోవాలండి, మాడకుండా. కొలత మీరు ఏదైనా తీసుకోవచ్చు. గంట తీసుకున్నాను నేను, గ్లాస్ అయినా తీసుకోవచ్చు మీరు. సేమ్ అదే గంటతోటి గుండు మినపప్పు కూడా తీసుకొని ఇవి కూడా కలర్ మారే వరకు మాడకుండా దోరగా వేపి పెట్టుకోవాలండి. ఇంకా తర్వాత అదే గంటతోటి సగం గంట వేరుశనగ గుళ్ళు తీసుకొని ఇవి కూడా దోరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా ధనియాలు తీసుకోవాలండి. ధనియాలు 2 గంటలు తీసుకోవాలి. 2 గంటలు తీసుకొని వీటిని కూడా దోరగా వేపుకోవాలండి. బాగా మాడకుండా సిమ్లోనే పెట్టుకొని ఇవి వేపుకోవటానికే టైం పడుతుంది. ఇంక తర్వాత ఈజీ ప్రాసెస్ అండి అంతా. తర్వాత ఒక అరగంట జీలకర్ర తీసుకొని దీన్ని కూడా బాగా వేపుకోవాలి. అరగంట కానీ ఒక 3/4 గంట కానీ తీసుకోవచ్చండి. దీంట్లోనే కొద్దిగా వేగినాక ఒక అరగంట బియ్యం అండి, బియ్యం వేసి ఇవి కూడా వేగిన తర్వాత ఒక పావు గంట నువ్వులు వేసానండి. వేసి వీటిని కూడా దోరగా వేపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒకటి చిన్న టేబుల్ స్పూన్ అండి వేసుకొని ఈ ఎండుమిర్చి ఒక 45 ఎండుమిర్చి అండి ఈ సైజువి. కారాన్ని బట్టి కొంచెం కారం తగ్గుద్ది అనుకుంటే 50 అయినా వేసుకోవచ్చు. ఈ కారానికి కొంచెం కారం బాగుంటేనే బాగుంటుంది మునగాకు కారానికి. ఒక 45 నుంచి 50 దాకా వేసుకొని సగం వేగిన తర్వాత మునగాకుని ముందు రోజు నేను బాగా కడిగి ఆరబెట్టుకున్నానండి తడి లేకుండా. దీన్ని ఒక పెద్ద గుప్పె నిండా తీసుకొని వేసి బాగా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక చారెడు కరివేపాకండి, ఇది కూడా బాగా ఆరబెట్టుకుంది. మళ్ళీ ఇంకొక గుప్పెడు కంటే కొంచెం తక్కువ అనమాట మునగాకు. మనం ఎంతైనా వేసుకోవచ్చండి, కాకపోతే కారము ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఈ మునగాకు ఇదంతా బాగా క్రిస్పీగా అయ్యేదాకా వేపుకోవాలండి. చేతితో నలిపితే నలిగిపోవాలి. ఈ విధంగా వేపుకొని అన్ని పక్కన తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇంక చల్లారబెట్టుకున్న తర్వాత చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత తీసుకొని దాన్ని కూడా కొద్దిగా సిమ్లో పెట్టుకొని 1 నిమిషం అట్లా వేపుకోవాలండి. వేపుకొని దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకొని 2 వెల్లుల్లిపాయలు ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట ఉప్పు సరిపోద్దండి కరెక్ట్గా దీనికి. ఇది కూడా లైట్గా వేపి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఏమైనా తడి ఉంటే పోతే మనకి పొడి బాగా నిలవ ఉంటుంది అనమాట. ఇంక ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఫస్ట్ ఈ విత్తనాలన్నీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పచ్చెనగబ్యాళ్ళు ఇవన్నీ మనం వేపి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేపి పెట్టుకున్నవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మెత్తగా, తర్వాత మనం ఇవి ఎండుమిర్చి మునగాకు వేపి పెట్టుకున్నాం కదా, ఇవి గ్రైండ్ చేసుకోవాలి సపరేట్గా. లేదంటే పెద్ద జార్ అయితే అన్నీ కలిపిన చేసుకోవచ్చు. ఇవి గ్రైండ్ చేసేటప్పుడు మనం వేపి పెట్టుకున్న ఉప్పు ఉంది కదా, కొద్దిగా వేసుకుంటూ ఆ ఉప్పు కొంచెం పసుపు ప్రతిసారి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇంకా లాస్ట్ వాయిలో మనం ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసి గ్రైండ్ చేసి కలుపుకోవాలి. ఇంకా చింతపండు ఒక్కటి మిగిలింది కదా, ఇంక ఇది నేనేం చేస్తానంటే దంచుకుంటానండి. కొంచెం పొడి వేసుకొని ఈ మునగాకు పొడి కొద్దిగా కలిపి ఆ చింతపండులో రోట్లో వేసి దంచి ఇదంతా కలిపి మిక్సీ చేసిన తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్లో కానీ ఇంక ఈ చిన్న మిక్సీ జార్లో కానీ కొద్దిగా వేసుకుంటూ మళ్ళీ గ్రైండ్ చేసుకుంటా. ఎందుకంటే చింతపండు వేస్తే ఒక్కోసారి మిక్సీ జార్ బ్లేడ్లు పోతాయండి అసలు, అందుకని చెప్పి ఇట్లా చేసి పెట్టుకుంటా. ఈ మునగాకులో ఐరన్, కాల్షియము, విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి. రోగనిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది. ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే మునగాకు పొడిని అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.